అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. హాయ్ హలో అందరికీ రామ్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ ప్రము గానం ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మేము 4-5 డేస్ బ్యాక్ తిరుపతికి అయితే వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా బస్లోనే వెళ్తాం కొండపైకి. బట్ ఈసారి మాత్రం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వెళ్ళామన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అలిపిరి మెట్లు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో ఇలా యానిమల్స్ చాలా బాగుంది. బట్ అలిపిరి మెట్లు ఎక్కాలంటే ఖచ్చితంగా 2 months ముందు నుండే వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలా చేయాలన్నమాట. బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అవుతుంది స్టెప్స్ ఎక్కే కొద్దీ. గాలి గోపురం వరకు కూడా మనకి 2000 స్టెప్స్ అలా ఉంటాయి. చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ భగవంతుని నమ్ముకొని వెళ్తే ఎలాంటి ఇబ్బందినైనా మనం ఇష్టంగా తీసుకోవచ్చు కదా. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా వెళ్తుంటే మధ్య మధ్యలో మనకి టెంపుల్స్ ఉన్నాయి. హనుమాన్ టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన దశావతారాలు అలా చాలా ఉన్నాయన్నమాట. ఇలా కొత్త కొత్త జంతువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇంతకుముందైతే జింకలు కూడా ఉండేవంట, మరి ఇప్పుడైతే నాకు కనిపించలేదు. సో నాకు తెలిసి శ్రీవారి మెట్ల నుండి వెళ్తే కనిపిస్తాయి అనుకుంటా. ఇదైతే అలిపిరి మెట్లు కదా, ఇక్కడైతే లేవు. బట్ నేచర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నాకైతే చాలా మంచిగా అనిపించింది వెళ్తుంటే. కాకపోతే ఏంటంటే కాస్త ఆగుతూ వెళ్ళాలి. ఇబ్బందిగా అంటే ఇబ్బంది పడకుండా వెళ్ళాలి. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవార్లు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు అయితే బస్సులో వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళం అనమాట, నడక మార్గంలో వెళ్ళే వాళ్ళని. సో ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇలా వెళ్ళాము. ఇది వచ్చేసి మోకాళ్ళ పర్వతం. ఇక్కడ 550 స్టెప్స్ అలా ఉంటాయన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం స్టెప్స్ మోకాలిపైనే ఎక్కుతారు. లేదంటే మన ఇష్టం 5, 7 అలా ఎక్కొచ్చు అనమాట. సో మన భక్తి ఇంకా మన ఇష్టం. హెల్త్ కూడా బాగుండాలి కదా, హెల్త్ ఇష్యూస్ చూసుకొని ఎక్కుతూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.